మనతో బీజేపీ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే. సార్, ఇప్పుడు మన మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి బీజేపీ సాధించినటువంటి 261 ఓట్కి సంబంధించి కంపేర్ చేసుకుంటే బీఆర్ఎస్ ఇచ్చినంత పోటీ కాంగ్రెస్కి బీజేపీ ఇవ్వలేదనేటటువంటి వాదనలు వస్తున్నాయి. ఆ వాదన కరెక్ట్ కాదు. ఎందుకంటే బీజేపీకి కాంగ్రెస్ కి మంచి పోటీ ఇచ్చింది. కాకుంటే నంబర్లో మేము తక్కువ వచ్చాము. కానీ పర్సెంటేజ్ లో కాంగ్రెస్ తర్వాత బీజేపీ ఉంది. 25% ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ కు 15% వచ్చాయి. కాబట్టి మేము గట్టి పోటీ ఇచ్చాము, ఓట్లు వచ్చాయి. కాబట్టి రిజల్ట్స్ లో నంబర్స్ లో కొంచెం అది ఆ నంబరు పర్సెంటేజ్ కి ప్రపోర్షన్ గా రాలేకపోయింది. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఇంకా కొంచెం పర్సెంటేజ్ పెరిగితే ఆటోమేటిక్ గా నంబరు ఇంకా చాలా ఇంక్రీజ్ అయ్యింది. అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్స్ కి సంబంధించి బండి సంజయ్ గారు కష్టపడినంతగా మిగతా నాయకులు బీజేపీ పార్టీ నుంచి కష్టపడలేదు అనేటటువంటి వాదనలు కూడా వస్తున్నాయి. అంటే అందరు కష్టపడ్డారు, కాకుంటే కొంతమంది ఎక్కువ, కొద్దిగా తక్కువ కష్టపడ్డారు. బట్ ఇప్పటి నుంచి అన్ని ఎలక్షన్స్ లో అందరూ కూడా కలిసి పనిచేస్తారు. ఈ ఎలక్షన్ తో ప్రతి ఒక్కరికి ఏమైందంటే మనం కష్టపడి పనిచేస్తే రిజల్ట్స్ వస్తాయి అనే ఇంప్రెషన్ అందరికి వచ్చింది. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ లో అందరు కలిసి కోఆపరేషన్ తో అందరూ సమిష్టిగా పనిచేసి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గ్రామాల్లో ప్రజలకి బీజేపీ పార్టీ సంబంధించినటువంటి నమ్మకం అనేది ఉందా రేపటి ఎలక్షన్స్ లో ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లడం కోసం? ఇప్పటి నుంచి మా స్టేట్ లీడర్షిప్ కానీ, సెంట్రల్ లీడర్షిప్ కానీ, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ లీడర్షిప్ కానీ, మా మోడీ గారు చేసే పనులు, మంచి పనులు, లేకుంటే బీజేపీ రూల్ స్టేట్స్ ఏ విధంగా బాగుపడుతున్నాయి, తర్వాత వితౌట్ కరప్షన్తో డెవలప్మెంట్ ఎట్లయితుంది, అవన్నీ కూడా మేము చెప్తా ఉన్నాం. దాన్ని ప్రజలు పాజిటివ్గా విన్నారు. దాంతో ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. దాన్ని ఇంకా మేము ఎక్కువ ప్రచారం చేసి పబ్లిక్ దగ్గర కావాలని ప్రయత్నం చేస్తాం. ఇక్కడ తెలంగాణలో రాష్ట్ర బీజేపీ ఏదైతే ఉందో పార్టీ, వీళ్ళకి పొంతన లేదు, అందుకనే టఫ్ ఫైట్ ఎక్కడ ఇవ్వలేకపోతున్నారు అంటే గ్రూప్ రాజకీయాలు ఎక్కువైనట్టు అయ్యాయి అనేటటువంటి మాటలు కూడా వినిపిస్తా ఉన్నాయి వేరే పార్టీ వర్గాల నుంచి. అవన్నీ ఓన్లీ ఆరోపణలే. స్టేట్ లీడర్షిప్ రామచంద్ర గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత అందరూ ఒకటిగా పనిచేస్తా ఉన్నారు. డిఫరెన్సెస్ ఏమి లేవు. ఈ ప్రతిపక్షాలు ఓన్లీ అవి ఆరోపణలే. అంతేకాదు స్టేట్ లీడర్షిప్, ఈవెన్ డిస్ట్రిక్ట్ లీడర్షిప్ కానీ, మండల్ లెవెల్ కూడా లీడర్షిప్ చాలా యునైటెడ్ గా పనిచేస్తా ఉంది. కంటిన్యూగా పనిచేస్తాం. రాబోయే ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీ తన సత్తా చాటుతుందని చెప్పేసి చెప్తారా? ఇప్పుడు ఈ రిజల్ట్స్ ప్రూఫ్ కదా. ఇప్పుడు 25% వచ్చినప్పుడు, బీఆర్ఎస్ 15% వచ్చినప్పుడు మేము నెంబర్ 2 గా ఇంప్రూవ్ అయినామంటే మా స్ట్రెంత్ పెరిగింది కదా. కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ కి పోటీ ఇవ్వబోతుందా బీజేపీ? బీఆర్ఎస్ పోటీ ఏముండదు. ఇప్పుడు కాంగ్రెస్ తో బీజేపీ ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్స్. బీఆర్ఎస్ కి ఏ మాత్రం కూడా ఛాన్స్ లేదండి. బీఆర్ఎస్ కు ఇప్పుడున్న పరిస్థితులు ఏం ఛాన్స్ లేదు.